ఈ రోజుకి 136వ జయంతి ఈ సందర్భము జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టి దాదాపు 136 సంవత్సరాలు జరిగింది. వారి దేశానికి మొదటి ప్రధానిగా దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో అనేక మంది దేశభక్తులు త్యాగ పురుషుల యొక్క నిర్ణయానుసార ప్రకారము మరి మొదటి ప్రధానిగా భారతదేశానికి మరి వారిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. వారిది ఒక చరిత్ర, త్యాగాల చరిత్ర. ఈరోజు సంగారెడ్డిలో ఇక్కడ ఈ రామ్నగర్లో ఇక్కడ కార్యక్రమాన్ని జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి సందర్భంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి త్యాగాలు ఒకసారి స్మరించడానికే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ గారి దేశ ప్రజల స్వాతంత్ర పోరాట సమయంలో మరి ఆ రోజు మహాత్మా గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు గమనించాలి, తెలుసుకోవాలి చరిత్ర, భావి తరాలకు వారి త్యాగాలు చెప్పాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. వారు దేశ ప్రజల స్వాతంత్ర సందర్భంలో వారు జైలు జీవితము మరి దాదాపు 3259 రోజులు. ఇది గమనించాలి. జవహర్లాల్ నెహ్రూ గారు దేశ ప్రజల స్వాతంత్రం కోసం 3259 రోజులు వారి యవ్వనంలో వారు దేశ ప్రజలకు జైలు జీవితం గడపడం జరిగింది. 3259 రోజులంటే మాషామాషి కాదు. మనం ఒక్కరోజు 2 రోజులు 10 రోజులు ఏదో సందర్భం టైం బాగాలే జైల్లో పడితే కాళ్ళు చేతులు కొట్టుకుంటాం. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ ప్రజల కోసం 3259 రోజులు వారు జైలు జీవితం గడిపారు. వారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు అడ్వకేట్గా, కాశ్మీర్ పండిత అడ్వకేట్గా అనేక లక్షల ఆస్తుల సంపాదన అంతా కూడా మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి మోతీలాల్ నెహ్రూ గారు దేశ ప్రజలకు వారి ఆస్తులను దారదత్తం చేయడం జరిగింది. తనంతరం వారి వంశం అంతా కూడా దేశ ప్రజల కోసం మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మరి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వారి దేశ ప్రధానిగా ఈ దేశ ప్రజలకు ఎన్నెన్నో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. దేశ ప్రజలకు కూడా తెలుసు. ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా ప్రధానిగా మరి ఇందిరాగాంధీ గారు వారు దేశ సేవనే కాదు, దేశ ప్రజల భద్రత విషయంలో కూడా వారు ప్రాణ త్యాగానికి చేయడం జరిగింది, బలి కావడం జరిగింది ఇందిరాగాంధీ గారు. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావడం, వారు దేశ ప్రజల భద్రత విషయంలో కూడా మరి వారు కూడా బలి కావడం జరిగింది. దాని తర్వాత మనందరూ కూడా తెలుసు సోనియా గాంధీ గారు మరి వారు కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ప్రధానిగా ఉండాలన్నా కూడా వారు రోజు ప్రధానమంత్రిగా వారు తీసుకోలే. రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కావాలని దేశ పార్లమెంటు ప్రజలందరూ కోరినా వారు కూడా వద్దు అని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేశారు. అది ఒక చరిత్ర వాళ్ళది. తదనంతరము మరి ప్రియాంక గాంధీ గారు, ఈరోజు రాహుల్ గాంధీ గారు మనందరూ కూడా తెలుసు భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు వారు మరి పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఈ కుటుంబం అంతా కూడా వారి కుటుంబాన్ని అంతా కూడా చూసుకుంటే ఆనాటి మోతీలాల్ నెహ్రూ మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆనాటి మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, వారితో పాటు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మరి ప్రియాంక గాంధీ గారు, ఈరోజు మన నాయకత్వం వహిస్తున్న మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, మరి జవహర్లాల్ నెహ్రూ గారి మునిమన్మడు
మునిమనవడు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈరోజు వారు కూడా మొత్తము పూర్తి దేశ ప్రజల కోసమే, పదవులు కాదు ఏదో కావాలని వారు ఎప్పుడు కూడా కాంక్షించకుండానే ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా మరి భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర మరి ప్రజల మధ్యలో వారు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇది వారి యొక్క చరిత్ర. చాలామంది ఈరోజు మాట్లాడుతుంటారు, అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి. ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పుట్టినోళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రధానులుగా, ముఖ్యమంత్రులుగా అనేక మంది అవుతున్నారు. కానీ ఎవరిది కూడా ఆ రోజు స్వతంత్రం ఈ వేదిక మీద ఉన్న ఏ కుటుంబమ వేషధారణతో ఉన్నారో ఈ నాయకుల యొక్క చరిత్ర ఈ భూమి మీద ఎవరికి కూడా లేదు. ఈరోజు అనేక మంది ప్రధానమంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఏదేదో మాట్లాడతారు, ఆ కుటుంబం గురించి మూర్ఖంగా మాట్లాడతారు, అనాలోచితంగా మాట్లాడుతుంటారు. కానీ ఆనాటి నుంచి మోతీలాల్, జవహర్లాల్ నెహ్రూ మరి వారి కుటుంబం అంతా కూడా ఈరోజు వారు ఆస్తులు, వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ పరిపాలన దేశ ప్రజల కోసమే అనే విషయాన్ని నేను ఈ సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ గారి 136వ జయంతి సందర్భంలో ఈ వేదిక మీద ద్వారా చెప్పాలనే ఒక ఆలోచనతోటి నేను మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో నేను ఏర్పాటు చేయడం జరిగింది.